రాజధాని అమరావతిలో మరో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 45,249 కోట్ల మేర పనులకు ఆమోదముద్ర వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో కొత్తగా అనుమతి ఇచ్చిన పనులకు ఆమోదం తెలుపుతామన్నారు. రాజధాని పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. సిఆర్డీఏ 43వ అథారిటీ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏవైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్ గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకు యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 24,276 కోట్లు. సో వీటితో మొత్తం ఇంతవరకు 41వ అథారిటీ మీటింగు, 42వ అథారిటీ మీటింగు, 43వ అథారిటీ మీటింగ్ ఈ మూడిట్లో కలిసి 45,249 కోట్లు ఈరోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా 38వ అథారిటీ మీటింగ్ కూడా 624 కోట్లు ఉంది. ఇందులో మెయిన్ గా ఇవాళ అసెంబ్లీ బిల్డింగ్ మీకు అందరికీ తెలిసిందే. ఈ బిల్డింగ్ మొత్తం 103 ఎకరాల్లో యాక్చువల్ గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షన్, ఎత్తు 250 మీటర్లు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్ లో ప్రజలు దాన్ని యాక్చువల్ గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అలా యాక్చువల్ గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఫేజ్ 1 దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. అది కాకుండా 765 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా హైకోర్టు భవనం 20,32,000 చదరపడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఇది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్. దీని హైట్ 55 మీటర్లు. దీని కన్స్ట్రక్షన్ కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా 1,048 కోట్లు అవుతుంది. 1,048 క్రోర్స్. ఇదే విధంగా టవర్స్, ఈరోజు టవర్స్ తీసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి. అందులో జిఐడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి అంటే జిఐడి టవర్ కానీ లేదా టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్ని కలిసి 68,88,064 చదరపడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపడుగుల లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. ఎల్పిఎస్ లో 4 జోన్స్ లో రోడ్లకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్, యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్ ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు. దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ల లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఎస్టీపీ ప్లాంట్లు 5 జోన్స్లో 5 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడానికి 90 MLD కెపాసిటీ 318.15 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ తీసుకుంటే సో మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి గాను ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతావి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రాబోయే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకుని వచ్చే మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఆ హర్డిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 months పట్టింది. అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎస్ఆర్ రేటు తీసుకోమనండి. 2017-18లో టెండర్లు పిలిచాము. ఆ రోజుకి 2024 ఇప్పటికి ఎస్ఆర్ రేటు తీసుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఏమీ తీసుకోకుండా పూర్తిగా మాట్లాడితే ఎట్లా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ తీసుకుంటే దాంట్లో 30.88% రైజ్ అయింది కాస్ట్ ఎస్ఆర్ రేట్లు. అది కాకుండా జీఎస్టీ 6% ఉంది. సీరేజ్ మళ్ళీ అది ఒకటి ఉంది. ఈ విధంగా రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఇది ఎస్ఆర్ రేట్లు. ఇవి 2017-18లో పిలిచిన టెండర్లు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2024లో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ తీసుకుంటే టైప్ 1, టైప్ 2 అవన్నీ దాదాపు 49.02% రేట్లు పెరిగినాయి. ఎలక్ట్రికల్, ప్లంబరు ఈ వర్క్ ఎక్కువ ఉంది. కాంక్రీట్ పని మేజర్ అయిపోయింది. అవి రేట్లు అబ్నార్మల్ పెరిగినాయి. అవి ఎస్ఆర్ రేట్లు మేము చేసినవి కాదు. మీరు ఆ రేట్లు తీసుకోండి, ఆల్రెడీ మేము ఇచ్చాం కూడా. అదేవిధంగా టవర్స్ తీసుకుంటే ఒక 41% పెరుగుతుంది. ఫ్లడ్ సంబంధించిన కెనాల్స్ తీసుకుంటే 39%. అలా కాకుండా ఎల్పిఎస్, ట్రంక్ రోడ్డు తీసుకుంటే 28-35%. ఈ విధంగా ఈరోజు వాటి రేట్లు పెరిగినాయి. హైకోర్టు అయితే 28%, అసెంబ్లీ అయితే 38%. కానీ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఏదో బురద జల్లటం. వాళ్ళకి బురద జల్లటం తప్పితే ఏమీ తెలియదు.